హాయ్ అండి, నా పేరు సాయిరామ్. మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వరల్డ్. ఈ వీడియో థంబ్నెయిల్ చూసే మీరు ఈ వీడియో చూస్తున్నారని అయితే నేను అనుకుంటున్నానండి. సో ఇంటర్ పని అయిపోయిందని అయితే థంబ్నెయిల్ పెట్టానండి. దానికి కారణం అయితే ఉందండి. ఎందుకంటే మనం ఎప్పుడు చూసుకున్నా సరే ఇంటెల్ ప్రాసెసర్స్ అనేవి మనకి ఎప్పుడు ఒక రైజన్ ప్రాసెసర్స్ లాంచ్ అవునంత వరకు మనకి ఇంటెల్ ప్రాసెసర్స్ అనేవి ఎప్పుడు డామినేటింగ్ అయితే ఉండేవి. ఏఎండి ప్రాసెసర్స్ ఎప్పుడు సెకండ్ ఒపీనియన్ కింద ఉండి లేదా సెకండ్ ఆప్షన్ కింద అయితే ఉండేవి. సో ఇంటెల్ ప్రాసెసర్స్ ఎప్పుడు కూడా మనకి డామినేట్ చేస్తూ ఉండేవండి. రైజన్ ప్రాసెసర్స్ లాంచ్ చేయకముందు ఎవరైనా కొత్త ప్రాసెసర్ కొనుక్కోవాలనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా మనకి ఇంటెల్ ప్రాసెసర్స్ని అయితే సజెస్ట్ చేసేవారు. ఎందుకంటే ఏఎండి ప్రాసెసర్స్ అప్పట్లో అంత ఫేమస్ అయితే కాదండి. దానికి మెయిన్ కారణం ఏంటంటే మనకు ఓవరాల్గా ఏఎండితో పోల్చుకున్నట్లయితే ఇంటెల్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది. అందులోని బ్రాండ్ వాల్యూని కూడా కన్సిడర్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు ఏఎండితో పోలిస్తే ఇంటెల్ ప్రాసెసర్ని చూస్ చేసుకోమని అయితే చెప్పేవారు. కాకపోతే అది రైజన్ ప్రాసెసర్స్ ఎప్పుడైతే లాంచ్ చేసిందో ఏఎండి వచ్చేసరికి ఆ ఏఎండి రైజన్ ప్రాసెసర్స్ లాంచ్ చేసిన తర్వాత ఇదైతే పూర్తిగా చేంజ్ అయిపోయిందని చెప్పాలి. ఎక్కువ శాతం రైజన్ ప్రాసెసర్స్ని చూస్ చేసుకోమనడం అయితే మొదలుపెట్టారు యూట్యూబర్స్ కానీ లేదా టెక్నాలజీకి సంబంధించిన ఎంతూజియాస్టులు ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా రైజన్ ప్రాసెసర్స్ టెస్ట్ చేయడం వల్ల బెటర్ వాల్యూ ఫర్ మనీలో మనకి ఏఎండి ప్రాసెసర్స్ అయితే బెటర్ అని చెప్పేసి ఏఎండి ప్రాసెసర్స్ని అయితే తీసుకోమని అయితే చెప్పేవారు. కాకపోతే ఎంత ఏఎండి ప్రాసెసర్ని చూస్ చేసుకోమని చెప్పినప్పటికీ కూడా మనకి ఏఎండితో కంపేర్ చేసుకున్నట్లయితే ఇంటెల్ ఒక పాయింట్లో మాత్రం ఎప్పుడు బెస్ట్ కింద ఉండేదండి. అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఇంటెల్ ప్రాసెసర్స్ అనేవి గేమింగ్ కోసం ఎప్పుడు బెస్ట్ ఒపీనియన్ అయితే అనేవారు. మీకు గేమింగ్ కావాలనుకుంటే మీకు ఇంటెల్ ప్రాసెసర్ బెస్ట్ అవుతుంది, మీరు ప్రొడక్టివిటీ కావాలనుకుంటే మీరు ఏఎండి ప్రాసెసర్ని చూస్ చేసుకోవచ్చు అని ప్రతి ఒక్కళ్ళు అయితే రికమెండ్ చేసేవారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ చేసి చూసుకున్నారనుకోండి ఏఎండి ఆ 4th జనరేషన్ ప్రాసెసర్స్ అయితే 5000 సిరీస్ అయితే మనకి నేమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఈ 4th జనరేషన్ ప్రాసెసర్ చూసుకున్నారనుకోండి ఏఎండి పూర్తిగా అయితే మార్చేసిందని చెప్పాలి. గేమింగ్ క్రోన్ ఎప్పుడు ఇంటెల్ అనేది గేమింగ్కి సంబంధించి ఫేమస్ కాబట్టి గేమింగ్ క్రోన్ ఎప్పుడూ కూడా ఇంటెల్ దగ్గర అయితే ఉండేది. ఇప్పుడు ఆ గేమింగ్ క్రోన్ని కూడా ఇంటెల్ దగ్గర నుంచి ఏఎండి అయితే తీసేసుకుంది. ఏ లెక్కల్లో చూసుకున్నా సరే ఆల్మోస్ట్ మనకి ఇంటెల్ హైయెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో కంపేర్ చేసుకున్నట్లయితే అయితే సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది, లేదంటే దానికంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది గేమింగ్లో అని నేను చెప్తున్నాను. ప్రొడక్టివిటీ కోసం మనం మాట్లాడుకోకలేదండి, ఎందుకంటే ప్రొడక్టివిటీ విషయంలో మాత్రం ఎప్పుడు కూడా మనకి ఏఎండి బెటర్ ప్రాసెస్ అనేది చెప్పేవారు. ఏఎండి రైజన్ ఎప్పుడైతే లాంచ్ అయిందో అప్పటి నుంచి మనకి ప్రొడక్టివిటీ కోసం ఖచ్చితంగా రైజన్ ప్రాసెసర్స్ అనేవి బెస్ట్ అనేది చెప్పేవారు. బట్ గేమింగ్ కోసం చూస్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం మీరు వేరే ఆప్షన్ లేదు, మీకు ఎక్స్ట్రా ఫ్రేమ్స్ కావాలనుకుంటే మీకు ఇంటెల్ బెటర్ ఆప్షన్ అనేది అనేవారు. ఇప్పుడు అది పూర్తిగా చేంజ్ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు మనం 2020 ఎండింగ్లో చూసుకున్నట్లయితే 2020కి మనకి బెస్ట్ ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ కాదండి, ఇప్పుడు ఏఎండి అయితే అయ్యింది బెస్ట్ ప్రాసెసర్. గేమింగ్లో చూస్ చేసుకున్నా అండ్ ప్రొడక్టివిటీలో కూడా చూస్ చేసుకున్నా, ఈ రెండిట్లో ఏ కేటగిరీ చూస్ చేసుకున్నా సరే బెస్ట్ ప్రాసెసర్స్ అనేవి మనకి ఏఎండీలో అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంటెల్ కొత్త ప్రాసెసర్స్ అయితే లాంచ్ చేస్తాననేది చెప్తుంది. అది ఎప్పుడంటే Q1 2021లో అయితే లాంచ్ చేస్తాననేది అంటున్నారు. అంటే మార్చ్ ఏప్రిల్ ఆ టైంకి అయితే లాంచ్ చేస్తాననేది అంటున్నారు. మరి 2021లో లాంచ్ చేసే ఫలం అయితే మనకి 2020 అయిపోతుంది కదండి. 2020 ఎండింగ్కి మనకి ఖచ్చితంగా ఏఎండి ప్రాసెసర్స్ అనేవి ఇంకా కింగ్ కింద అయితే ఉన్నాయండి. చూడాలి మరి. ఇప్పటికే వీళ్ళు ఏఎండి ప్రాసెసర్స్ అనేవాళ్ళు చాలా ముందుకైతే వస్తారు కాంపిటీషన్తో పోల్చుకున్నట్లయితే. ఇంటెల్ ప్రాసెసర్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఏఎండి ప్రాసెసర్స్ అనేవి పర్ఫార్మెన్స్లో కానీ అండ్ ప్రొడక్టివిటీ వర్క్లోడ్స్లో కానీ ఎఫిషియన్సీలో కానీ మొత్తం ఏ విషయంలో చూసుకున్నా సరే ఇంటెల్ ప్రాసెసర్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఏఎండి అయితే ఇప్పుడు మరి చాలా ముందుకు వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంటెల్ లాంచ్ చేసే ప్రాసెసర్లు చూడాలండి, మరి ఎలాంటి ప్రాసెసర్ లాంచ్ చేస్తుందో. యాక్చువల్గా మనకి వచ్చిన లీక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇంటెల్ కూడా చాలా మంచి ప్రాసెసర్తో వస్తుందని అయితే చెప్తున్నారు. వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్స్ చేసి బెటర్ ప్రాసెసర్స్ని అయితే లాంచ్ చేస్తారని చెప్తున్నారు. ఏఎండి కూడా అలానే మార్కెట్ చేసుకుంది. వాళ్ళ లాంచ్ టైంలో వాళ్ళు ఖచ్చితంగా ఇంటెల్ ప్రాసెసర్తో పోల్చుకున్నట్లయితే చాలా బెటర్గా అయితే పర్ఫార్మెన్స్ ఇస్తాయని అయితే చెప్పారు. వాళ్ళు అలాగే షో చేశారు, అలాగే అది పర్ఫామ్ కూడా చేసింది. బట్ ఇప్పుడు వీళ్ళు పర్ఫామ్ చేసింది అయితే నమ్మొచ్చండి, ఎందుకంటే వీళ్ళు డెమో ఇచ్చినప్పుడు చూపించారు కాబట్టి కొంతవరకు ట్రస్ట్ చేయొచ్చు. ఇంటెల్ సంబంధించి వచ్చిన స్పెసిఫికేషన్స్ కానీ బెంచ్ మార్క్ స్కోర్స్ కానీ అన్ని లీక్స్ అండి, కాబట్టి మనం పూర్తిగా అయితే ట్రస్ట్ చేయలేం. సో వెయిట్ చేద్దామండి. వెయిట్ చేసిన తర్వాత మనం చూడాలి. ఈ కాంపిటీషన్ ఖచ్చితంగా ఎప్పుడైనా సరే కస్టమర్స్కి అయితే యూజ్ అవుతుందండి. వాళ్ళు ఇంకా మంచి ప్రాసెసర్ తీసుకొచ్చి వాళ్ళు ఆల్మోస్ట్ అదే ప్రైస్ పెట్టారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏఎండి ప్రాసెసర్స్ యొక్క ప్రైజెస్ అయితే తగ్గుతాయి. ఓవరాల్గా బెనిఫిట్ పొందేది అయితే మాత్రం కస్టమర్స్ అండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ సైనింగ్ ఆఫ్ అండి, బాయ్.